హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు తిండి పోటీ చెప్పు. ఈ రోజు మన తిండి పోటీ వచ్చేసి వైట్ రైస్ పుదీనా టమోటా పచ్చడి కలిపాము. అన్నంలో వచ్చి పప్పు 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 టమాటా పెసరపప్పు టమాటా పుదీనా టమాటా పచ్చడి చపాతి మనిషి చపాతి చెరొకటి చపాతి వచ్చి మళ్ళీ పప్పుచారు మూలికాయల పప్పుచారు మూలికాయలు వేసి అయితే పప్పుచారు చేశాను. ఇవాళ మన పోటీ వచ్చేసి అయితే ఇది ఫ్రెండ్స్. చారు ఇష్టం ఉన్నంత పోసుకోవచ్చు. చపాతి తినాలి, ఈ అన్నం తినాలి, పప్పు అయిపోవాలి. పచ్చడి మాత్రం పచ్చడి అయితే ఇష్టం అంటే తింటే తినొచ్చు లేకపోతే లేదు. పప్పుచారు కూడా అది ఇష్టం అంటే అది లేదు. చపాతి అయిపోవాలి, ఈ అన్నం అయిపోవాలి. చపాతి అన్నము ఈ రైస్ పుదీనా రైస్ వైట్ రైస్ చపాతి పప్పు ఈ మొత్తం అయితే క్లోజ్ కావాలి. పచ్చడి అవును పప్పుచారు అయితే మన ఇష్టం. అది అంతే. ఓకేనా స్టార్ట్ చేద్దాం. మరి ఏమన్నా పోటీ ఉన్నదా? ఏమన్నా పోటీ ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే మొన్న నేను ఉల్లిగడ్డ తిన్నా కదా, ఉల్లిగడ్డ తినాలి. ఉల్లిపాయలు కాదు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోతే వాళ్ళు మిర్చి మూడు మిర్చి అంటే తినలేం కానీ ఎల్లిపాయలు 5 ఎల్లిపాయలు 3 పాయలు 3 చాలు. 3 చాలా తర్వాత మళ్ళీ కారంతో 5 3 కాదు 5 ఎల్లిపాయలు. ఓకే, గర్భాలు తీసిన అయితే 5 ఎల్లిపాయలు అయితే తినాలి. ఎవరు ఓడిపోతే వాళ్ళు తినాలి. ఓకేనా? అంతే. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. గెలుస్తావని ఉన్నది కదా నీకు? నాకు కొంచెం బాగాలేదు, ఓడిపోతానేమో అని అనుకుంటానా. ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగానే ఉన్నది కానీ ఒంట్లో అయితే కొంచెం బాగాలేదు, కొంచెం నీరసంగా ఉన్నది. ఓడిపోతాను అనుకుంటాను నేనైతే. చూడాలి, మీరందరూ దీవించండి నేను గెలవాలని అయితే. ఓకేనా? స్టార్ట్ అయితే చేద్దాము. పచ్చడి ఇష్టమే అన్న కదా. పచ్చడి ఇష్టమే, చారు ఇష్టమే. చారు చపాతి అన్నం పప్పు. ఓకే స్టార్ట్ చేసేద్దాం. 3 2 1 గో. చపాతి తర్వాత ఎట్లన్నా తిను. పచ్చడి బాగుంది, పచ్చడి సూపర్. టమాటా పుదీనా కదా. వేడి చెప్పు. నాకు అంటే బాగా అనిపిస్తుంది అక్కడ. నాకు దాని చెంపుతుంది సత్యం లేదుగా. మంచినీళ్ళు అయితే రావు. మాట్లాడుకోవడాలి, తినడాలి. పచ్చడి వద్దంటే పచ్చడితోనే నవ్వుతాను. కొంచెం పానం బాగాలేని పానం కదా, నోరు రుచి కొడుతుంది. బాగాలేని పానం అంటే బాలంతానే అనుకునే నాలుగైపు రుచి కొడుతుందా, అందుకనే. మురికాయలు వేసుకోవద్దు, మురికాయలు. కొత్తిమీరు కళ్యామాకు అన్నెత్తాను ఇల్లేనే. అన్నెత్తనే రుచి. మరి అవునంటారా కాదంటారా? మాట్లాడవా అనే దోస్తులతో? నమస్తే ఫ్రెండ్స్. పొందుతాను పొట్టి ఉన్నా కదా. చపాతి కూడా అయిపోతుంది అన్నీ.
అన్నం ఎగదాలి మొత్తం. పోటీలు అవన్నీ ఉంటాయి, ఎగదాలు ఎగదాలు. మైక్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్. మైక్ మీద ఆధారపడి ఉంటేనైతే మైకు సగం వచ్చింది, సగం అయితే వాయిస్ అయితే కట్ అయిపోయింది. మైకు ఖరాబ్ అయిపోయింది, అందుకే కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టాము. ఒక 2 రోజులు అయితే అది కూడా వస్తుంది మైకు. చూడండి మొత్తం వాయిస్ వస్తుంది అనుకుంటే కట్ అయిపోయింది. తినడం అయితే నేనే తిన్నాను. ఈ వీడియో అసలు వీడియోలో ఏం చెప్పానంటే, నేను నా మనసు ఏం బాగలేదని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. మనసు ఎందుకు బాగలేదంటే, నిన్న కొంచెం బాగాలేదు అన్నాను కదా, అది దేనికి బాగలేదంటే, మాకు అమ్మవారి గుడి ఉంది కదా, అమ్మవారి గుడిలోని మేము రోజు దీపం పెడతామని చెప్పాము కదా ఫ్రెండ్స్. నైట్ తెల్లారగట్లను అయితే అమ్మవారి గుళ్ళోనైతే మొత్తం పసుపు కుంకుమ ఊదుబస్తీలు వత్తులు ఇట్లా మొత్తం మన దీపం ఆయిలు మొత్తం అయితే ఆగమాగం చేసిండ్రు ఎవరో. అది అమ్మవారి గుడికి తాళం వేసి ఉండంగానే మొత్తం అంతా ఆగమాగం చేసిండ్రు. అది ఎవరు చేసిండ్రో మాకైతే తెలియదు. అదే అట్లా పక్కకు పెడితే గుళ్ళే ఆగం చేసిందన్న విషయం పక్కకు పెడితే మళ్ళీ బట్టలు కూడా తీసుకుపోయిండ్రు మా అబ్బాయి. బట్టలు అయితే గోడ ఉంటుంది ఆడ పక్కకే, ఉప్పలమ్మ కాడ గోడ ఉంటుంది. ఆ గోడ మీదనైతే మేము బట్టలు పిండి రోజు సాయంత్రం పిండేస్తాము. పొద్దున పని తీరదు కదా అని అయితే సాయంత్రం డ్యూటీ అయిపోగానే బట్టలు అయితే పిండేసి ఆ గోడల మీద అయితే వేస్తాము. వేసినాక నాయి మా ఆయనయి మా అబ్బాయి ముగ్గురు విండెత్తే మా అబ్బాయి మాత్రం తీసుకొని పోయిండ్రు. అసలు పిచ్చోళ్ళు చేసిండ్లో ఆ పని, అసలు ఎవరన్నా చేసిండ్లో అసలే అర్థం కాలేదు. 2 జతల బట్టలు మా అబ్బాయి అయితే, 2 అంగీలు 2 పాయింట్లు. ఒక్క జత వచ్చి 1500 1800 ఒక్క జత అట. 2 జతలు పోయినాయి. అసలేం నా కొడుకు 4 జతలు ఉన్నాయి బట్టలు. ఆ 4 జతలలో 2 జతలు అయితే కొత్తవి పోయినాయి. అదే బాధాకరంగా ఉంది నిన్న మనసు అంతా. నాకు అసలు నిన్నటి నుండి మనసు అస్సలు బాగలేదు. అదే ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బట్టలు తీసుకోవాలంటే ఒక్క జత రేపు 1800 అయితే ఒక్క జత 1800 2000 అట. అందుకే నిన్నంతా కొంచెం మనసు బాగాలేదని చెప్పాను కదా, దాని గురించేనే ఇక బుద్ధి వచ్చింది. బయట ఎండేసుకోవద్దు బట్టలు అనిపించింది. ఇక వేసుకున్న బట్టలు పిండిన బట్టలు కూడా వేసుకోపోతారనంటే నాకైతే చాలా బాధ అనిపించింది. మళ్ళీ తీసుకోవాలంటే ఇప్పుడు నెలాఖరు కదా, ఇంకా జీతాలు కూడా ఎవరికి రాలేదు. తీసుకోవాలంటే చాలా బాధ అనిపించింది. ఒక్క పైస కూడా రూపాయి కూడా చేతిలో లేదు. దాని గురించే తిండి మాత్రం ఇద్దరు ఇట్లా నాదైతే ఫాస్ట్ అయిపోయింది తినడము. ఆయనది కొంచెం పుదీనా రైస్ అయితే మిగిలింది. చూడండి ఫ్రెండ్స్, తినలేకపోతాండి ఆయన కొంచెం. అదే నిన్ననైతే ఇద్దరి మనసులు అయితే అసలే బాగలేవు. చూడండి కొంచెం అయితే మిగిలింది, నేనే గెలిచాను. పప్పు ఇట్లా మొత్తం చపాతీ అన్నీ అయిపోయినాయి. కొంచెం పుదీనా రైస్ అయితే తనదైతే మిగిలింది. నిన్న ఇంట్లో ముగ్గురికి అయితే మనసు బాగలేదు అయితే. అందుకే ఫ్రెండ్స్, బట్టలు అంటే ఇప్పుడు కొనాలంటే మామూలుగా 2 జతలు అంటే ఎంత అయితే చెప్పండి, 3-4 వేల ఖర్చు, మళ్ళీ 3-4 వేల దెబ్బ మాకు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు కదా, జీతాలు రాలేదు. మళ్ళీ ఫస్ట్ వచ్చేదాకా జీతాలు అయితే రావు. జీతాలు వచ్చేదాకా రూపాయి అయితే చేతులు అయితే ఉండయి. చిల్లర ఖర్చుకు మార్కెట్ కట్టి ఇటు చిల్లర ఖర్చుకే ఉంచుకుంటాం చేతిలో తప్ప, అంతకంటే ఎక్కువ పైసలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలంటే ఇట్లరా దేవుడా అన్న బాధ అయితే నిన్న అయితే పొద్దంతా అదే అనిపించింది. నిన్న కనీసానికి అన్నం కూడా తినబుద్ధి కాలే మాకు ఆ బాధకు. ఏదో అలా పైకి వీడియోలో మాత్రం నవ్వుతూ కనబడుతున్నాం అంతే. లోపలైతే ఎంత బాధ ఉన్నదో అది మాకే తెలుసు. అందుకే మనసు బాగలేదు అన్నదే అందుకు నేను వీడియోలో చెప్పాను కదా ఫస్ట్, దాని గురించే ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియో అయితే ఎలా ఉందో చూడండి. ఇవో ఒక్కసారికి చూడండి. మొత్తం సగం వాయిస్ పెట్టాను, సగం ఏమో వాయిస్ అయితే రాలేకపోయింది. అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకో వీడియో నుండి అయితే మైక్ అయితే కొత్త మైక్ వస్తుంది, ఆ మైక్తోనే స్టార్ట్ చేద్దాం. కానీ ఈ ఒక్క వీడియో అయితే ఎలాగో చూడండి ప్లీజ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంట అయితే ఖచ్చితంగా కొట్టండి. ఆ బెల్ గంట కొట్టడం వల్ల మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది లాస్ట్ వరకు చూడండి, చూసి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన వాళ్ళే దేని గురించి పెట్టానన్నది దాని గురించి కామెంట్ పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటుంది.